నేను మళ్ళీ వస్తాను. మల్లేశ్వర్ గారు, మల్లేశ్వర్ గారు ఎట్లా చూస్తున్నారు ఈ సిచ్యువేషన్స్ ని? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, పెద్దలు ఆచార్య అన్న గారికి మరి డీటెయిల్ క్వశ్చన్ వస్తాం. వాస్తవంగా కాంగ్రెస్ లో ఇట్లాంటి సమస్యలు, ఇట్లాంటి ఫిర్యాదులు, ఇట్లాంటి చలార్పులు అనేది అది పెద్ద సహజంగా జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. ఈ రాజగోపాల్ రెడ్డి విషయంలోనే మనం సార్, ఎందుకంటే నేను మీ సంగతిని చూస్తా, లేకపోతే ఇది చేస్తా, అది చేస్తా అని రాజగోపాల్ రెడ్డి వాళ్ళు కొత్తగానే కాదు, నేను నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అయితే అని చెప్పిన ఇటువంటి సందర్భాలను మనము కాంగ్రెస్ పార్టీ చాలా ఈజీగా తీసుకుంటుంది, ఈజీగా చలార్చడానికి కూడా వెళ్తాడు. మన పెద్దలు ఆచార్యంగా చెప్పాడు, పార్టీ పరమైనటువంటి అంశాల మీద మాట్లాడకూడదు. అంటే అది వాస్తవంగా ఆయన మాట్లాడకపోవడానికి కారణం కూడా ఏంటంటే ఇవన్నీ ఏ పార్టీలైనా జరుగుతూ ఉంటాయి. వీళ్ళు అలగడం, ఉద్యోగింపులు ఇవన్నీ సహజంగా నడుస్తూ ఉంటాయి. అది ఆ క్రమంలోనే ఇవాళ వీరి సమస్య ఏదైతే ఉన్నదో అక్కడికి సెంట్రల్ కి పేరుతోటి సందర్భము పోయిందని ప్రచారం అయితే ఉన్నది. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఇష్యూ అంతా కూడా మంత్రి పదవి గురించి నాకు ప్రామిస్ చేసేదానంటే, ప్రామిస్ చేయడానికి రకరకాల ఇష్యూస్ ఉంటాయి, రకరకాల సందర్భాలతో ప్రామిస్ చేస్తూ ఉంటాం. కానీ అందరికీ దానికి కోటాను అయితే మంత్రి పదవులు చేసే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఆల్రెడీ 3 మంత్రులు ఉన్నారు, మరి 2 మంత్రులు ఉన్నారు సీనియర్స్, అందులో వెంకటరెడ్డి కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబట్టి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాడ పేషి లేదు, కానీ వెంకటరెడ్డి ఒకటే కుటుంబం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే వెంకటరెడ్డిని పక్కన పెట్టాల్సిన అవసరం. మరి వెంకటరెడ్డి పక్కన పెట్టి ఆయనకి ఏమైనా పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఏమైనా అవకాశం ఇస్తే రాజగోపాల్ రెడ్డిని ఏమైనా తీసుకుంటుంది. ఎందుకంటే అయితే బిఫోర్ జైనింగ్ అప్పుడు అదే జరిగింది. తర్వాత రెండవది ఏదైతే మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కొంత భుజస్కంధాలపై వేసుకొని చేసిందని, చేయలేదు కాదు, చేస్తారు కానీ వీళ్ళు మాటలతోటే ఎదుటోళ్లకు గాయాలు చేస్తారు, మాటలు మనసుతో పెట్టేటువంటి సందర్భాలు. ఇప్పుడు ఈ రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇప్పుడు ఆఖరికి అన్నదమ్ముల మధ్యనే ఒక మంటలు వేసేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి ఇష్యూ ఈ మంత్రివర్గ విస్తరణతో సమసిపోతుంది. అయితే ఒకవేళ మంత్రిగా అకామిడేట్ చేయాలనుకుంటే సొంత కుటుంబం నుంచి వాళ్ళ అన్ననే పక్కకు పెడితే తప్ప అది పరిష్కారం కాదు. తర్వాత ఇప్పటికే బీసీ ఉద్యమం చాలా సీరియస్ గా నడుస్తా ఉన్నది. బీసీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి, వెంకటరెడ్డికి ఇచ్చుకుంటా పోయే పరిస్థితి అయితే ఇప్పుడు కాంగ్రెస్ కు లేదు. ఎందుకంటే ఒక అకామిడేట్ చేయాలంటే వెంకటరెడ్డిని పక్కా తీయాలి, లేదనుకుంటే ఇంకో రెడ్డిని మార్చే అవకాశము తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ జీవన్ రెడ్డి కాడికి వస్తే జీవన్ రెడ్డి సరే మనుషులు సీనియర్ నాయకులు ఓకే, కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాల్లో ఫిరాయింపుల వ్యవహారాన్ని కొంత కాంగ్రెస్ స్థానిక ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, అక్కడ మన సంజయ్ మీద ఓడిపోయిండు, ఇది ఓకే బాగానే ఉంది. కానీ తీసుకున్న నుంచి దేవర్ నుంచి కొంత అసంతృప్తితోటి ఉంటున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆ క్రమంలోనే వీళ్ళది చిలికి గాలివన లాగా ప్రతి ఎన్నికల్లో కొంత పోటాపోటీ గడిపిస్తా ఉన్నారు. కానీ ఒక లక్కీ ఏదంటే పోటీ పడతా ఉన్నారు సంజయ్ జీవన్ రెడ్డి, కానీ ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఒక వీళ్ళ గ్రూప్ వాళ్ళనే గెలిపించుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కొంత అడ్వాంటేజ్ ఉంది. మళ్ళీ ఇంకొకటి ఈ సిచ్యువేషన్ లో ఇంకొక క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతాయి మల్లేశ్వర్ గారు. ఎందుకంటే అటు రాజగోపాల్ రెడ్డి మళ్ళీ జీవన్ రెడ్డి ఇద్దరు రెడ్డిలకే ఇస్తే గనక మళ్ళీ అసలే బీసీలకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నప్పుడు మళ్ళీ అది ఇంకొక టర్న్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఏ రెడ్డికి రాదు. ఇప్పుడు వస్తే ఒక రెడ్డి, ఏ రెడ్డినన్నా సిట్టింగ్ రెడ్డిని తీస్తే తప్ప ఒక రెడ్డికి వస్తుంది, ఒక్క రెడ్డికి వస్తుంది. కానీ జీవన్ రెడ్డి గారి లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారి ఇద్దరికి అకామిడేట్ చేసే పరిస్థితి లేదు. అధిష్టానం కూడా చాలా వాళ్ళ రాజకీయ చరిత్ర, వాళ్ళ తెలియకలు వాళ్ళు మనం ఊహాగాన క్యాసెట్స్ రాసుకుంటా పోతా ఉన్నారు. కానీ
మనము మీడియాలలో చెప్పుకున్నంత ఈజీగా ఇద్దరికి అకామిడేషన్ చేసే పరిస్థితి, అటువంటి పరిస్థితి కనుక అయ్యేది ఉంటే కాంగ్రెస్ చాలా కష్టాలను తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో జీవన్ రెడ్డికి వాళ్ళ అధిష్టానం, వాళ్ళ జాతీయ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గాని ఖర్గే గాని ఏమైనా ప్రామిస్ చేసి మీ నాయకత్వానికి భరోసా ఈ ఇబ్బంది ఏముండదు అని చెప్పి ఏమైనా ప్రామిస్ చేస్తే జీవన్ రెడ్డి ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఉన్నటువంటి వ్యక్తి కనుక వినే అవకాశం కూడా ఉంటుంది. ఆ పద్ధతులు పిలిచి మాట్లాడతారనేది అందరు అనుకుంటా ఉన్నారు. మరి ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ పోతున్నది ప్రచారం జరిగింది. బిఆర్ఎస్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తర్వాత బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి పోతే ఏ పార్టీ గౌరవం ఉంటుందో సేమ్ టైం ఇక్కడ కూడా మనకు ఇంత ముందు ఉన్నటువంటి తప్పులు బీఆర్ఎస్ చేయాలనుకుంటా. ఎందుకంటే ఈ ఫిరాయింపులు ప్రోత్సహించే ఇవాళ అడుగుపెట్టింది బీఆర్ఎస్. ఇప్పుడు మళ్ళీ కూడా ఇటువంటి అవకాశాల కొరకు ఆ ప్రయత్నం చేయదు. అన్నా అడిగేం పట్టలేం మేము అన్నా. అయితే ఇవాళ ఓడిపోవడానికి ప్రధాన కారణమే ఫిరాయింపులది. అది తెలవాలి. 88 సీట్లకు ఎందుకు తీసుకున్నారు, ఎందుకు వ్యతిరేకత పెంచుకున్నారు అనేది మీకు తెలవాలి, మీ నాయకుడికి తెలవాలి. ఎందుకంటే ఇవాళ అదే వాళ్ళు చేసిన తప్పే ఇవాళ కాంగ్రెస్ చేసింది అనే దాని మీద చేసిన రేవంత్ రెడ్డి గారు దొంగ హామీలకు ప్రజలు చూపించారన్న, అంతేగాని ఇంకేం లేదు. దొంగ హామీలు ఇచ్చిన అందరికి దొంగ హామీలు 2000 పెంచినని 4000 చేస్తా అన్నారు. ఈ దొంగ హామీలు ఇచ్చి దొంగ హామీలతో గెలిచిన రేవంత్ రెడ్డి, అంతేగాని కేసీఆర్ ఈ రోజు 10 లక్షలు ఇస్తాను రేవంత్ రెడ్డి 15 లక్షలు ఇస్తాను. మరి అది ఎక్కడ పోయింది? సునీత గారు ఒక్క నిమిషం చెప్తారు. ఎస్ మల్లేశ్వర్ గారు. ఇప్పుడు ఫిరాయింపులది ప్రధానంగా ఉన్నది. మొన్న వీళ్ళకి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అనేక సందర్భాలలో చెప్పిండు, ఏది మేము ఫిరాయింపులో ప్రోత్సహిస్తే మమ్మల్ని కొట్టండి అని చెప్పినటువంటి సందర్భం. కానీ దానికి కారణం ఏంటి అని అంటే మళ్ళా గెలిచిన ప్రభుత్వం ఏర్పాటు చేసి కనీసం నెల రోజు కూడా కాలేదు, ప్రభుత్వం కోల్పోతాది, ప్రభుత్వం ప్రచారానికి రేవంత్ రెడ్డి అలర్ట్ కావడము, ఫిరాయింపు వాళ్ళు వాస్తవంలో తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా చూసినా దాన్ని ఎవరు తప్పమట్లేదు. ఇప్పుడు ఏమన్నా తప్పమట్టేదంతా కూడా న్యాయస్థానము ఆ స్పీకర్ కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి. అది సరే, అది ఏం చూసుకుంటారనే వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ అన్ని పార్టీలు చేసేది కూడా ఇటువంటి తప్పిదాల వల్లనే వాళ్ళు నష్టపోతున్నారు అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఇష్యూ అంతా కూడా కుటుంబానికి ముడిపడి ఉన్నది. వెంకరెడ్డిని తీస్తే తప్ప రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉంది. ఇప్పుడు చేయాల్సిందంటే ఏంటంటే వెంకరెడ్డికి జాతీయ స్థాయిలో పార్టీ పదవికి ఏమన్నా అకామిడేట్ చేస్తే తప్ప రాజగోపాల్ రెడ్డికి బెర్త్ దొరకదు. సేమ్ టైం జీవన్ రెడ్డికి ఇప్పుడు రాజ్యసభ 2 కాలేని రెండిట్ల ఒకటి ఆల్రెడీ సింగ్వికి కొంత ప్రామిస్ చేసింది. ఇప్పుడు 2 కాంగ్రెస్ కి వచ్చినా కూడా ఆడ ఇప్పుడు హేమా ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఇలా బీసీ వాళ్ళ పెట్టుకున్నటువంటి హనుమంతరావు ఎటుపోతుంది. ఇప్పుడు రెడ్ల పంచాయతీ తీసుకొచ్చి ఇద్దరు రెడ్లకి అవకాశం ఇవ్వాలని పంచాయతీ చెప్తుంది. కానీ మరి హనుమంతరావు పార్టీ చేతులు కొట్టుకుంటా ఉన్నాడు. హనుమంతరావు ఒక బీసీ నాయకుడు, బీసీ వాళ్ళని బలంగా వినిపిస్తున్నటువంటి నాయకుడు ఉన్నాడు. తర్వాత ఇంకా ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు మరి పార్టీ సేవలు చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఇంతవరకు ఆయన కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పిరు, మళ్ళా తీరా అది ఇవ్వనటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు పార్టీని మోసి పార్టీని వాళ్ళ అధికారంలో తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నంలో కీలక భూమిక పోషించినటువంటి నాయకులు కూడా ఉన్నారు కదా. కాబట్టి అధిష్టానం ఏది చేసినా, ఏది నిర్ణయం తీసుకున్నా కూడా అటువంటి సందర్భంలో వీళ్ళు కొత్త దాన్ని వేచి చూసే ధోరణి ఉంటే తప్ప ఏదో అసంతృప్తి వెళ్ళగలుగుతారు తప్ప దాన్ని తిరుగుబాటు చేసే ప్రయత్నం అయితే ఇక్కడ చేయరని భావిస్తాం. ఓకే అండి. ఎస్ సతీష్ గారు, సో ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేస్తారు.